ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా స్వాగతం పలుకుతోంది మన మాన్వీస్ లైఫ్ బుక్. అలాగే జ్యేష్ఠమాసం ఆరంభం సందర్భంగా మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ఈరోజు ఈ జ్యేష్ఠమాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రము అంటే చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కలిసినటువంటి రోజు అనమాట. కాబట్టి ఈ నెలని జ్యేష్ఠమాసం అని చెప్పేసి అంటారు. జ్యేష్ఠ నక్షత్రం అనేది అధికారం, శక్తి మరియు వైద్యంతో సంబంధం ఉన్నటువంటి చక్కటి శక్తివంతమైనటువంటి ఒక నక్షత్రం. జ్యేష్ఠ యొక్క చిహ్నము వృత్తాకారం అనమాట. గొడుగు లేదా చెవిపోగు మరియు ఇంకా వృత్తాకారంలో ఉండేటటువంటి ఒక కక్షలాగా ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం యొక్క చిహ్నం అనేది ఉంటుంది. ఇది దేవతల అధిపతి అయినటువంటి ఇంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. జ్యేష్ఠ నక్షత్రం హిందూ జ్యోతిష శాస్త్రంలో వృశ్చిక రాశితో సంబంధం కలిగి ఉంటుంది. జ్యేష్ఠ మాసానికి అధిపతి అంగారకుడు. సూర్య భగవానుని జ్యేష్ఠత కారణంగా కూడా ఈ మాసాన్ని జ్యేష్ఠ అని పిలుస్తారు. ఈ రోజుల్లో ఎక్కువగా శ్రీరాముని పరమభక్తుడైనటువంటి హనుమంతుని పూజిస్తారు. సీతాపహరణం తర్వాత సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి హనుమంతుడు శ్రీరాముడు కలుసుకున్నటువంటి రోజు ఈ జ్యేష్ఠ మాసంలోనే వచ్చింది. కాబట్టి ఈ మాసంలో హనుమంతుడిని పూజిస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మనకి ఉంటాయన్నమాట. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్ల పాడ్యం మొదలుకొని శుక్ల దశమి వరకు ఈ 10 రోజులు శ్రద్ధతో నియమాలు పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని, ఈ 10 రోజుల్లో బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గంగానదిలో స్నానం చేసి గంగానదిని పూజించాలని, అలా వీలు కాని పక్షంలో మన గృహంలోనే గంగను స్మరిస్తూ స్నానం చేసినట్లయితే గనక, అంటే మనం స్నానం చేసే నీటిలో చక్కగా ఆ నీటిని మనం ముట్టుకొని గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలైస్మిన్ సన్నిధం గురు అంటే కనుక అన్ని నదుల్లోనూ ఆవాహన చేసి మనం స్నానం చేస్తున్నాం. కాబట్టి ఆ నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం మనకి లభిస్తుంది. త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో సకల పాపాలను తొలగించే పుణ్యతిథులు పర్వదినాలు ఉండటం వల్ల సర్వమానవాళి పాప నివృత్తి చేసేటటువంటి మాసం ఈ జ్యేష్ఠ మాసం అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఈ మొదలుకొని చివరి వరకు కూడా స్వచ్ఛమైన గోధుమ పిండితో బ్రహ్మదేవుని రూపాన్ని తయారు చేసుకొని ఆరాధించడం వల్ల విశేషమైన శుభఫలితాలు మనం పొందవచ్చు అని చెప్పేసి బ్రహ్మాండ పురాణం మనకి తెలియజేస్తోంది. త్రిమూర్తులలో బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ జ్యేష్ఠ మాసం. కాబట్టి ఈ మాసంలో మనము బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి. అలాగే వేడి నుండి ఉపశమనం కలిగించేటటువంటి వస్తు సామాగ్రిని, నీటితో నింపిన కుండను శుక్ల పాడ్యం నుండి చక్కగా పౌర్ణమి తిథి లోపల సద్బ్రాహ్మణునికి దానం చేసినట్లయితే వారికి సర్వజీవరాశుల లలాటం మీద, మన నుదుటి మీద బ్రహ్మ రాసినటువంటి రాత ఏదైతే ఉందో ఆ బ్రహ్మదేవుడు స్వయంగా ఆ లిఖించినటువంటి కష్టాలను తొలగించి సుఖాన్ని ప్రాప్తిస్తాడు అని చెప్పేసి మనకి పురాణాల ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగా లేచి నది స్నానాన్ని వీలు కాకపోతే ఇంట్లో నీటిలోనే ఆ యొక్క నదులని ఆవాహన చేసుకొని చక్కగా స్నానం ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. మన బ్రహ్మ రాసిన రాతను కూడా చక్కగా మార్చుకొని మనకి సకల శుభాలని కలిగించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారని చెప్పేసి అందరూ కూడా సకల శుభాలని పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.